6 పథకాల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రెండింటిని అమలు చేస్తోంది. ఇందులో కీలకంగా చెప్పుకోదగ్గది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మహిళలు ఏమంటున్నారు? రద్దీకి సరిపడా బస్సు సర్వీసులకు తిరుగుతున్నాయా? బస్సు ప్రయాణం సౌకర్యాలపై మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజుల వ్యవధిలోనే సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీ పథకాలను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు. మొత్తానికైతే 6 గ్యారంటీ పథకాల్లో 2 పథకాలను ఆయన వచ్చినట్టు 48 గంటల్లోనే వాటిని కూడా అమలు చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే మొదటగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా ఆరోగ్యశ్రీ కూడా ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి మొత్తానికైతే మాత్రం ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన విషయం చూసుకుంటే మాత్రం ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా ప్రయాణికులు తమ గమ్యాన్ని చేరుకునే విధంగా ప్రణాళిక రచించుకుంటూ ముందుకెళ్తారు. గతంలో ఆర్టీసీ ఆక్యుపెన్సీ నార్మల్గా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఉచిత బస్సు ప్రయాణం పెట్టడంతో అంటే ఊహించిన దానికన్నా కూడా బస్సులు మొత్తం ఎప్పుడు చూసినా సరే ఫుల్గా ఉన్నది. ఒకప్పుడు బస్సులలో ప్రయాణికుల కోసం నిరీక్షించినటువంటి అధికారులు ఇప్పుడు మాత్రం కేవలం బస్సులు ఎప్పుడు వస్తాయని చెప్పిన ప్రయాణికులు కూడా నిరీక్షిస్తున్న ఘటన ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది. ఖమ్మం రీజనల్ ఆర్టీసీ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. మనం మాట చూద్దాం. వెంకన్న గారితో నెల రోజులు అవుతున్న నేపథ్యంలో ఎలా ఉంది ఈ ఫీలింగ్స్, మీ ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తున్నారు ప్రయాణికులు? తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద మరి డిసెంబర్ 9 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. మరి ముఖ్యంగా ఆ సౌకర్యం కల్పించిన తర్వాత మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి బస్ స్టేషన్ కూడా మహిళా ప్రయాణికులతో నిండిపోతూ ఉంది. సో గతంలో మా ఆర్టీసీ బస్సుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిరోజు 1,00,000 మంది ప్రయాణం చేసేవారు. కానీ ఈ రోజున మరి ఆ సంఖ్య 1,30,000 నుంచి 1,35,000 మందికి వెళ్ళింది. సో దాదాపుగా 30,000 మంది ప్రయాణికులు మరి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి మహిళలతో చాలాసార్లు మేము ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా చాలా అద్భుతమైన స్పందన వాళ్ళ దగ్గర నుంచి లభిస్తూ ఉంది. సో ఈ పథకాన్ని చాలా బ్రహ్మాండంగా వాళ్ళు వినియోగించుకుంటూ ఉన్నారు. సో ఆర్టీసీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందండి. ముఖ్యంగా మరి అన్ని బస్ స్టేషన్లు కూడా మంచి రద్దీ కనిపిస్తూ ఉంది. ఆర్టీసీ బస్సులను ప్రజలు ఇంతగా ఆదరిస్తున్నందుకు మరి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మొత్తానికైతే మాత్రం ఒకవైపు పండగ కూడా మొదలుకొని ఉంది. అదే సంక్రాంతి పండుగ నెలకొన్న నేపథ్యంలోనూ వీటికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అనువైన రూట్లలో చాలా వరకు కూడా రూట్లలో కొంత బస్సులు తగ్గినట్టు కూడా వినికిడి వస్తుంది. అదే నిజమేనా? ప్రతి రూట్లో కూడా ఎటువంటి బస్సులు తగ్గలేదండి. గతంలో ఏ బస్సులు అయితే ఆపరేట్ చేస్తున్నామో అంతకంటే ఎక్కువ బస్సులు కూడా ఈ రోజున ఆపరేట్ చేస్తూ ఉన్నాం. మరి ఈ మధ్యనే గౌరవ రవాణా శాఖ మంత్రి గారు కూడా హైదరాబాద్లో 50 కొత్త బస్సులను ఇనాగ్రేట్ చేశారు. ఆ 50 బస్సుల్లో నుంచి మనకు ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాకి 7 బస్సులు కూడా రావడం జరిగింది. వాటిని కూడా ఆపరేషన్లో తీసుకొస్తూ ఉన్నాము. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో ఇంకొక 100 బస్సులు కావాలని చెప్పేసి మనము ప్రతిపాదన కూడా పంపడం జరిగింది. ఆ ప్రతిపాదనలన్నీ రూపొస్తే చాలా రద్దీ ప్రాంతాలు కొన్ని ఉన్నాయి మన దగ్గర. అటువంటి ఏరియాలకి బస్సులు పంపడం కావచ్చు. ఇంకా కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు, అక్కడి నుంచి కూడా కొన్ని విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. వాటికి కూడా మేము ఈ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. జనరల్గా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా చాలా వరకు కూడా కార్మిక సమస్యలు కావచ్చు, అదేవిధంగా మీ దగ్గర పనిచేసినటువంటి అంటే కొన్ని ప్రైవేట్ వెహికల్స్ హైర్ చేసుకున్న వాటి సమస్యల మీద కూడా దృష్టి కేంద్రీకరించేసి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి వాటిని సఫలం చేయడంలో మీ వద్ద పాత్ర పోషించారు. దీన్ని ఎలా చూడొచ్చు? తప్పకుండా అండి. ముఖ్యంగా ఆర్టీసీలో డ్రైవర్ కండక్టర్ పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుంది. వాళ్ళు ఆర్టీసీకి నిజంగా 2 కళ్ళ లాంటి వాళ్ళు. సో వాళ్ళు సంతోషంగా డ్యూటీ చేసినప్పుడు మాత్రమే మేము మంచి సేవలు ప్రయాణికులకు అందించగలుగుతాం. కాబట్టి ముఖ్యంగా వారికి ఉండే ఇబ్బందుల మీద మేము ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నాము. అలాగే మా దగ్గరికి ఎటువంటి గ్రీవెన్స్ వచ్చినా కానీ సత్వర పరిష్కారం చేస్తూ ఉన్నాము. మరి అద్దె బస్సు ఓనర్లు కూడా కొన్ని చిన్న సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిష్కరించే ప్రయత్నం చేశాము. అలాగే ఈ మధ్య కూడా రాష్ట్ర స్థాయి సమస్యలు కూడా వాళ్ళు మాకు సమర్పించినప్పుడు మరి మా ఉన్నతాధికారుల దృష్టి వారు తీసుకెళ్లడం జరిగింది. దాని మీద ఒక హై లెవెల్ కమిటీ కూడా మా ఎండీ గారు నామినేట్ చేశారు. ఒక వారం 10 రోజుల్లో వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేస్తారు. సో మొత్తానికి చూసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత మహిళా బస్సు ప్రయాణం చూసుకుంటే కనుక అసలు ఎలా ఉంది? కండక్టర్లు వాళ్ళకి ఎలాంటి సేవలు అందిస్తున్నారు? వాళ్ళ రెస్పాన్స్ అడుగు చూద్దాం సార్. మన మహిళా కండక్టర్లు ఉన్నారు మనతో పాటు మాట్లాడి చూద్దాం. కొంతమంది జీరాక్స్లు పట్టుకొస్తున్నారు సార్, కొంతమంది జీరాక్స్లు తీసుకొస్తున్నారు. అది ఎలా అంటే ఫ్రీ అని చెప్తున్నారు కదా, ఇంకా జీరాక్స్లు ఏదైతే ఉంది నెంబర్ చూసుకోరాదండి అని చెప్పి కొంచెం ఇబ్బంది పెడుతున్నారు సార్. కొంతమంది ఇంకా సహకరిస్తున్నారు. ఆదాయం వస్తుందా? వస్తుంది సార్, 15,000 అలా వస్తుంది. ఒక టికెట్ ఎంత ఖమ్మం చిత్తూరుకు? 80 రూపీస్ సార్. అంటే బస్సులన్నీ ఫుల్ అవుతున్నాయి. రోజు ఎన్ని ట్రిప్పులు వేస్తున్నారు? నేను ఈ రోజు వెళ్ళాను సార్, 80-90 మెంబర్స్ వస్తున్నారు సార్. అంటే ఫుల్ కెపాసిటీ కూడా ఎక్కుతున్నారు సార్, 120-130 మెంబర్స్ కూడా ఎక్కుతున్నారు. అట్లా ఎక్కడం వల్ల ఇబ్బంది కాదు? ఇబ్బంది అయినా తప్పడం లేదు సార్, మళ్ళీ తప్పదు కదండి. ఎలా ఉంది? బాగుంది సార్, మంచి స్పందనగా ఉంది, వస్తుంది ప్రజల నుంచి. మంచి ఆధార్ కార్డు ఒరిజినలే తీసుకుని వస్తున్నారు, చాలామంది సహకరిస్తున్నారు. ప్యాసింజర్లు కూడా మంచిగానే సహకరిస్తున్నారు మాకు.
సార్ జనరల్గా ఒకప్పుడు ఇప్పటి వరకు కూడా బస్సులు ఆర్టీసీ బస్సులలో స్త్రీలకు గౌరవించి వాళ్ళ సీట్లు వాళ్ళు కేటాయించుతామని చెప్పి రాసి ఉన్నది. ఇప్పుడు మగవాళ్ళకి ఇప్పుడు ఆ పరిస్థితి ఏర్పడుతుంది. మగవాళ్ళకి కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చొనే విధంగా ఏమైనా రాపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ బస్సు చూసినా కూడా మహిళలతో నిండిపోతూ ఉన్నది. మగవాళ్ళకి మాత్రం సీట్లు లేవని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన ఘటన ఉంది. దీనిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అదండి, ఆర్టీసీ బస్సులో 33% మహిళలకు కేటాయిస్తాం. మిగిలిన సీట్లని కూడా ఎవరైనా కూర్చోవచ్చు. సో వాటికి ఎటువంటి రిజర్వేషన్ లేదు కాబట్టి సో అట్లాంటి ఆలోచన ఏం లేదు. కాకపోతే ఉదయం పూట ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కొంత ఇబ్బంది అవుతుందనే విషయాలు మా దృష్టికి వచ్చినాయి. సో ముఖ్యంగా ఖమ్మం నుంచి సత్తుపల్లి కావచ్చు, మణుగూరు, భద్రాచలం రూట్లలో కొన్ని లిమిటెడ్ హాల్స్ తోటి బస్సులు ప్రవేశపెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. మొత్తానికైతే మాత్రం ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ప్రయాణికులు కూడా ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారి మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఇట్లా అంటే జీరో టికెట్ అనే దాని మీద వేసుకుంటూ వీళ్ళు ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మరి అంటే ఫ్యామిలీతో పాటు ముందు వెళ్తుంటే కనుక వాళ్ళ ఫ్యామిలీ అంటే మహిళలకు ఫ్రీ కనుక ఒకవేళ మగవాళ్ళు కూడా వాళ్ళతో పాటు జర్నీ చేస్తున్న నేపథ్యంలో ఒక టికెట్ కొట్టుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఈ యొక్క ఉచిత ప్రయాణం గురించి ఎలా ఉంది ఏంది అనే దాని గురించి మనం మహిళా ప్రయాణికులతో మనం మాట్లాడి చూద్దాం ఒకసారి ఎలా ఉంది దాని మీద ఒకసారి చూద్దాం ఒకసారి. అమ్మ మీరు ఎక్కడ చూస్తున్నారు, మీకు ఎలా ఉంది ఉచిత బస్ ప్రయాణం? కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎట్లా ఉంది ఇబ్బంది అంటే అందరూ తక్కువ బస్సెస్ వల్ల అన్ని క్రౌడ్ ఎక్కువైపోతుంది బస్సు. అలా నేను బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందా అంటే బస్ సేఫ్ ఉందా ప్రయాణం అమౌంట్ అవుతున్నాయా? లేదు సేఫ్గానే ఉంది. అమ్మ ఎలా ఉందమ్మా ఉచిత బస్ ప్రయాణం? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎలా అంటే ఇక అందరితో మేము కూడా వెళ్తున్నాం అంతే. డబ్బులు తీసుకుంటారా? డబ్బులు ఏం తీసుకుంటారు? అధికారులు మీకు స్పందిస్తున్నారా? కండక్టర్ డ్రైవరు మంచిగా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ పెట్టారు కదా, ఎలా ఉంది దీన్ని? ఫ్రీ బస్ పెట్టడం మంచిదే అయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీకి వెళ్ళటం మంచిది. రేవంత్ రెడ్డి మంచి పని చేసిండు అనిపిస్తుంది. ఏ ఊరు నుంచి వస్తున్నారు? మాది లోకలే ఇక్కడ. ఏ ఊరు వెళ్తున్నారు? ముదిగొండ వెళ్తున్నాం. కొంతమంది మహిళలతో మాట్లాడి చూద్దాం ఒకసారి ఎలా ఉంది ఏంటి అనే దానిపైన. ఉచిత బస్ ప్రయాణం పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎలా ఉంది? చాలా బాగుంది. నర్సంపేట నుంచి వస్తున్నాం, కోదాడికి వెళ్ళాలి. బాగుంది, హ్యాపీగా ఉంది. గతంలో ఎలా ఉండే? గతంలో ఎంత మీకు ఒక ప్రయాణం చేయాలంటే ఎంత ఖర్చు వచ్చేది? ఇప్పుడు ఎలా పోతున్నారు? బాగానే వచ్చింది. మినిమం రానిపోను 500 ఖర్చు వచ్చేది, కానీ ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఈ ఉచిత బస్ ప్రయాణాన్ని వినియోగించుకున్నారు మహిళలు మొత్తం కూడా. గతంలో మాత్రం చాలా ఎత్తున చాలా వరకు డబ్బులు ఖర్చు అవుతున్న నేపథ్యంలో తమ రాష్ట్రం పెట్టినటువంటి ఉచిత మహిళా బస్ ప్రయాణం మాత్రం సంతోషంతో తమ గమ్యాలు చేరుతున్న నేపథ్యం ఉన్నది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.